వెనకాల ఉన్నాడు. ఈరోజు 1 vs 1 అయితే ఆడబోతున్నాను. ఇప్పుడైతే నేను ఒక ప్లేయర్తో 1 vs 1 అయితే ఆడుతున్నాను. నేను ఇప్పుడు గెలుస్తానో గెలవనో అయితే చూద్దాము. స్టార్ట్ అయితే చేద్దాం. అయితే ఫ్రీ ఫైర్ అయితే అంత బాగా వస్తుందని అనుకున్నా. UMP M1WH సో గైస్ బ్లూ వాల్ అయితే అన్లిమిటెడ్ అని అనుకుంటున్నా. గ్రెనేడ్ సెలవు లేదు. డ్రాగన్ ఫ్రీజ్ అయితే పాడేయాలి. డ్రాగన్ ఫ్రీజ్ వాడకూడదు గైస్. నేనైతే కొట్టగలుగుతున్నాను అనుకుంటున్నా. ఎక్కడున్నాడో కనిపించట్లేదు. సో చూద్దాం కొడతానో లేదో. కనిపించాడు గైస్. కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. డ్రాప్ లూట్స్ నాట్ అలౌడ్ గైస్. కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. తగలలేదు. ఫస్ట్ రౌండే కొట్టేశాడు గైస్. సో ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశాడు గైస్. మనం మళ్ళీ తీసుకుందాము. ఈసారి వుడ్ పెగర్తో అయితే ట్రై చేద్దాము. గెలుద్దాం అని అనుకుంటున్నా. చూద్దాం. ఈసారి వుడ్ పెగర్తో కొట్టడానికి అయితే ట్రై చేస్తా గైస్, లాంగ్లో ఉంటే. సో బాగా అయితే ఆడుతున్నాడు గైస్. చూద్దాం. కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఎక్కడున్నాడో కనిపించట్లేదు గైస్. లాస్ట్. సో గైస్ ఎక్కడైతే ఉన్నాడో కనిపించట్లేదు. కనిపించాడు గైస్. హెడ్ షాట్ పడిపోయింది. అంత మామూలుగా ఉండదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మామూలుగా ఉండదు. సో 1-1 అయితే కొట్టాం గైస్. సో చూద్దాం. ఇలానే కొట్టాలని అనుకుంటున్నా. బూయా కొడదాం. అయితే నాట్ అలౌడ్ గైస్. సో గ్రెనేడ్స్ అయితే నేను వాడట్లేదు. ఈ రౌండ్ కూడా కొట్టాలని అనుకుంటున్నా. సో చూద్దాం కొడతామో. ఎక్కడున్నాడు కనిపించట్లేదు గైస్. కనిపించింది కానీ అయితే కొడతాము. ఎక్కడున్నాడు కనిపించట్లేదు గైస్. ఇలానే ఆడుతుంటే గెలుస్తాము. సో చూద్దాము ఫామ్లోకి వస్తాడో రాడు. సో గైస్ ముందరికైతే వెళ్ళి కాసేపు ఆగుదాము. సో గైస్ కొట్టడానికి అయితే వెళ్దాము. చూద్దాము ఎక్కడ కనిపిస్తాడో. కనిపించిందనే కొడదాం గైస్. వెనకాల నుంచి కొట్టాడు గైస్. అదిగోండి కనిపించాడు. తగలట్లేదు. లాంగ్ రేంజ్ అయిపోయింది మరీ ఎక్కువ. కవర్లు తీసుకుంటున్నాడు. సో కొడదాం. గైస్ ఇంకొక బుల్లెట్ తగిలి ఉంటే పోదుడు. ఆల్మోస్ట్ గెలుస్తానే అనుకుంటున్నా. చూద్దాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అనుకుంటున్నా. చూద్దాము కొడతామో లేదో. గాయస్ అడ్వాంటేజ్ అయిపోయింది. మనం పైన ఉన్నాము, కింద ఉన్నాడు. సరే చూద్దాము. అలానే కొట్టడానికి 2 ఈచ్కి అయితే వచ్చాము. గెలవాలి. షార్ట్ రేంజ్ ఫైట్ అయితే అవ్వలేదు. 2 లాంగ్ రేంజ్ అయ్యాయి 4 మ్యాచ్లు. సరే
రిపేర్ కిట్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా గైస్. ఆర్మర్ అయితే డ్యామేజ్ అవుతుంది కొట్టడం వల్ల. సో ఇప్పుడు చూద్దాం కొడతామో లేమో. కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నా. ఎక్కడున్నాడో కనిపించట్లే గైస్. ఎక్కడ ఉంటాడు గైస్? ఫైర్ చేస్తాడు గైస్. అది నన్ను చూసాడు, నాకు కనిపించాడు. ఆ కంటైనర్ వెనకాల ఉన్నాడు. పడిపోయింది. సో 3 రౌండ్లు అయితే కొట్టాం గైస్. ఇంకెన్ని రౌండ్లు ఉన్నాయి? 7 రౌండ్స్ గైస్. సో కొడతా అని అనుకుంటున్నా, చూద్దాం. రిపేర్ కిట్స్ అయితే ఇంకా 4 రౌండ్స్ కొడితే అయిపోద్ది మనం మూవీ కొట్టినట్టు. 3-2లో కొడతాం. ఎక్కడ కనిపించట్లేదు గైస్. ఎందుకైతే కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ నుంచి కొడతానంటే కనిపించట్లేదు. సో వెయిట్ చేద్దాం, ఆడతాడు. నాకైతే ఎక్కడ కనిపించలేదు గైస్. గ్లో కనిపించలేదు గైస్. అలాంటి గ్లో అయితే అక్కడ వేస్తున్నాడు. గ్రీన్ హౌస్ ఎక్కడ గైస్. గైస్ ఇవ్వడం అక్కడికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళాడు. సో చూద్దాం అక్కడ లేదు. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉన్నాడు. ఏడి మన వెనకాల ఉన్నాడు గైస్. చూద్దాం. పైన అయితే ఉన్నాడు గైస్. అటు సైడ్ దూకాడు. అదిగోండి గైస్, అక్కడే ఉన్నాడు. పడుకున్నాడు గైస్. బై మిస్టేక్ పడుకున్నట్టున్నాడు, కొట్టేసా. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. 3 రౌండ్స్ నేనే గెలుస్తాను అనుకుంటున్నా. 2-4లో అయితే ఉన్నాము. సో మళ్ళీ రిపేర్ కిట్స్ అయితే తీసుకుందాం గైస్. రిపేర్ అయితే చేసుకుందాం ఆర్మర్. బై మిస్టేక్ స్లీప్ బటన్ పడి ఉంటుంది, పడుకున్నాడు. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, గెలుద్దాం. ఇంకా 3 రౌండ్స్ గెలుస్తానే అనుకుంటున్నా. చూద్దాం గెలుస్తానో లేదా. కనిపించాడు గైస్. ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించట్లేదు. ఎక్కడున్నాడు గైస్? గైస్ ఇదిగోండి, మన పక్కకైతే వచ్చేసాడు. మన వెనకాల ఉన్నాడు గైస్. సైలెంట్గా వచ్చాడు. కంటైనర్ వెనక్కి వెళ్ళాడు గైస్. ఆల్మోస్ట్ పడింది. సో చూద్దాం కొడతామో లేమో. బయటికి రావట్లేదు. అరే కవర్లోకి వచ్చినా పడింది బుల్లెట్. లాస్ట్ ఇంకొక బుల్లెట్ తగిలి ఉంటే అయిపోయేది, కానీ తగలలేదు. 4 గైస్ కొట్టాలి. అదిగోండి గైస్, ముందున్నాడు. మరీ లాంగ్ అయిపోయింది గైస్, వుడ్ పెకర్తో పడట్లేదు. సో చూద్దాం. షార్ట్ రేంజ్కి అయితే వస్తున్నాడు. रुको जरा सबर करो. ఈ రౌండ్ కూడా కొట్టేశాడు గైస్. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. 4 ఈచ్కి అయితే వచ్చాము. సో గట్టిగా ఆడాలి గెలవాలంటే. గట్టిగా ఆడదాం గైస్. స్పీడ్గా వచ్చేస్తున్నాడు. ఓడిపోయినట్టే ఓడిపోయి కంబ్యాక్ ఇస్తున్నాడు గైస్.
మనము ఇద్దాం కమ్బ్యాక్ అంటే ఏంటో. కమ్బ్యాక్ అంటే ఎలా ఉండాలో చూపిద్దాం గైస్, పదండి. ఆ బిల్డింగ్ లోపలికైతే ఎక్కాడు గైస్, కనిపించాడు, బయటకు వచ్చాడు, పడింది గైస్. కమ్బ్యాక్ అంటే ఇలా ఉండాలి. ఇంకా 2 రౌండ్స్, ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి గైస్. ఈ 2 రౌండ్స్ కూడా మనమే గెలుస్తే అయిపోద్ది. ఇలానే కమ్బ్యాక్ ఇవ్వాలనుకున్నాను నేను. ఇంకా 2 రౌండ్స్ అయితే అయిపోద్ది. సో చూద్దాం ఏమవుతుందో. నేనైతే గెలుస్తానే అనుకుంటున్నా. వెళ్ళి డైరెక్ట్ వేసేద్దాం. ఈ రౌండ్ నెక్స్ట్ రౌండ్ గైస్, అంతే. గెలుస్తే అయిపోద్ది. అదిగోండి గైస్, కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు. బయటికి రావట్లేదు. అదిగోండి గైస్, లోపలైతే ఉన్నాడు. గైస్ ప్యాక్ అయితే వేసుకున్నాడు. తగలలేదు బుల్లెట్. M1AA7 ఉంది గైస్ వాడి దగ్గర. కాస్త దూరంగా ఉండడమే బెస్ట్. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక హెడ్ అయితే పడింది. గైస్ కొట్టేసాడు గైస్. కమ్బ్యాక్ మామూలుగా ఇవ్వట్లేదు. ఇద్దరం ఉన్నట్టున్నాము. సో చూద్దాం. ఇంకా 2 రౌండ్స్. చూద్దాం గైస్, గెలుస్తామో లేమో. మనమైతే అనవసరంగా అక్కడ UMP వాడాము. దాని బదులు డెజర్ట్ ఈగలో వుడ్ పెకర్ వాడుంటే అయిపోయేది. వాడికి హెల్త్ తక్కువ పోయింది, స్పీడ్గా మీదగా వచ్చాడు. మనం కొట్టడానికి కూడా టైం సరిపోలే. సో చూద్దాం గెలుస్తామో గెలవమో. కమ్బ్యాక్ అయితే మామూలుగా ఇవ్వట్లేదు. ఎక్కడున్నాడో కనిపించట్లేదు గైస్. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నాడు? క్యాంపింగ్స్ లేవు అని చెప్పాను కదా. మన సైడ్ వెళ్ళినట్టున్నాడు. అక్కడ చూద్దాము ఉన్నాడో లేడో. కవర్ తీసుకుంటూ వెళ్దాము, లేకపోతే కొట్టేస్తాడు. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం. ఇదిగోండి గైస్, ఇక్కడైతే ఉన్నాడు. చూసాడు గైస్, కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. రే గైస్, ప్యాక్ అయితే అయిపోయాం మనం. బతికా. జోన్లో అయితే ప్యాక్ అయిపోయాం గైస్, దానివల్ల కొట్టాడు. ఇంకా 2 రౌండ్స్ మనం గెలుస్తేనే కొట్టినట్టు. సో ఈ 2 రౌండ్స్లో ఒక్క రౌండ్ కూడా ఇవ్వకూడదు. గెలిచి చూపిద్దాం గైస్, మనం అంటే ఏంటో చూపిద్దాం. సో మనమైతే జాగ్రత్తగా ఆడాలి గైస్ ఈ 2 రౌండ్లు. చూద్దాం ఎలా ఆడుతామో. ఎక్కడున్నాడు? కనిపించట్లేదు. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు గైస్.
నాకు ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ ఉండుంటాడు, ఎక్కడా లేడు గైస్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు గైస్? అది కనిపించాడు గైస్, నా సైడ్ అయితే ఉన్నాడు. అదిగోండి గైస్, కనిపించాడా? కవర్ తీసుకుంటున్నాడు, వెళ్ళి వేసేద్దాం. సో ఒక రౌండ్ అయితే కంబ్యాక్ ఇచ్చాం గైస్, ఇంకో రౌండ్ అయితే ఇస్తే అయిపోద్ది. సో చూద్దాం, ఈ రౌండ్ మనమే గెలుస్తే అయిపోద్ది. డూ ఆర్ డై సిచ్యువేషన్, గట్టి కొడతానే అనుకుంటున్నా. ఆడదాము పదండి గైస్, గెలుస్తానే అనుకుంటున్నా. ఒక్క రౌండ్ డూ ఆర్ డై సిచ్యువేషన్, వెళ్ళి వేసేద్దాం పదండి. అదిగోండి గైస్, కనిపించాడా? నాకైతే కనిపించాడు. వేసేద్దాం గైస్. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. प्यारी समझ गई. అది గైస్, హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఫైనల్లీ బూయా అయితే కొట్టేసాము. సో